అందరికీ నమస్కారం. ద గ్రేట్ సైకో జగన్మోహన్ రెడ్డికి బట్టలు నొక్కి 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 కొంచెం విసుగొచ్చి ఈ మధ్యన కొత్తగా అంటించడం స్టార్ట్ చేశాడు. అది అందరికీ తెలిసిందే. ఒక దిక్కుమాలిన ప్రోగ్రాంకి ఒకటి శ్రీకారం చుట్టి ప్రజల డబ్బుతో అతని తాలూకా సైకో ఆనందాన్ని పొందటానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, మసిపూసి మారేడికాయ చేయడానికి బ్యాగులు ఇచ్చి, అది కూడా ఏంటంటే సంచులు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి అనకన్నా చాలా పాష్గా ఉంది, దానికన్నా సంచులు ఇచ్చి 151 మంది ఎమ్మెల్యేలని రోడ్డు మీద వదిలాడు. వీళ్ళతో పాటు ఇంకో మిగతా 175 కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్న ఇన్ఛార్జెస్ని, అదేవిధంగా వాళ్ళ తాలూకా కోఆర్డినేటర్స్ని, వాళ్ళ తాలూకా బంధుగణాన్ని, వైసీపీ బంధుగణాన్ని అంతటినీ రోడ్డు మీదకి పంపించి వీళ్ళందరికీ కూడా తోడుగా ఉండాలని చెప్పి వాలంటీర్ సిస్టమ్ని కూడా వాటికి అటాచ్ చేశాడు. విషయం ఏంటంటే చేసేదే ఏదో పని, ఆ ఏదో పని చేసేదానికి మళ్ళీ వెనకాతల ఇంతమంది బంధువర్గం. నేను మొన్న అన్నాను, ఈ 151 మందిలోని కూడా కొంతమంది బామ్మర్దులు ఉంటారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి మీద ఏగ కూడా వాళ్ళనివ్వకుండా ఉండే బామ్మర్దులు అనమాట వాళ్ళు. వాళ్ళ చేత బూతులు తిట్టించడం ఇవన్నీ 4 సంవత్సరాల కాలంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, యాక్చువల్గా వాలంటీర్లు అనేసరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన జాబుల్లోని వన్ ఆఫ్ ద జాబ్స్ అంటే మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడంలో 5,000 రూపాయలు తీసుకునే వాలంటీర్లను కూడా ఆ జాబితాలోనే చూపించేసి మేము ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ప్రగల్భాలు పలికే పరిస్థితి. అంటే సుమారుగా ఒక వాలంటీర్లకి ప్రతి సంవత్సరం 2,000 కోట్ల ప్రభుత్వ ధనాన్ని, అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులు, ఆ పన్నుల్లో చెత్త పన్నుంది, నీటి పన్నుంది, ఇంటి పన్నుంది, ఆస్తి పన్నుంది, రకరకాల అన్ని రకాల పన్నులు రూపాయన తీసుకున్న డబ్బుల్ని వాళ్ళ వాలంటీర్లకి, అంటే సాధారణంగా వైసీపీ కార్యకర్తలు, ఎందుకంటే సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా సభల్లోని వాలంటీర్ల విషయం గురించి ప్రస్తావించిన వచ్చేసరికి వాళ్ళందరూ మన కార్యకర్తలే అని చాలా క్లియర్గా చెప్పున్నారు. సో వాళ్ళ కార్యకర్తలకి జీతాలు ఇచ్చి, అంటే ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ముని వాళ్ళకి జీతాల రూపంలో ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల కింద ఒక ముద్ర వేసి ఈరోజు ప్రజల మధ్యకి పంపించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి రూపాయి డబ్బులు తీసుకున్నా కూడా రాజకీయ పార్టీలకు తొత్తులుగా కాకుండా ప్రజలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించే విధంగా ఏ ఉద్యోగైనా ఉండాలి.